ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు నాయన. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడనైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని గమనించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా బ్రతుకుతూ మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు మరి సహోదరి రజని గారు మరి బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు కనుక బాప్తిసం గురించి ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు అనేక మంది బాప్తిసాలు తీసుకుంటున్నారు. అయితే బాప్తిసాలు ఎందుకు తీసుకుంటున్నారు అని మనం ఆలోచించగలిగితే, వాక్యాన్ని విని, వాక్యాన్ని గ్రహించి, వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారమైన బాప్తిసాలు తీసుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు పిల్లలు. ఎక్కువ శాతం ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నారని మనం ఆలోచించగలిగితే, ఉద్యోగం వచ్చిందని బాప్తిసం తీసుకుంటున్నారు చాలామంది, లేదా ఉద్యోగం వస్తుందని బాప్తిసం తీసుకుంటున్నారు. మరికొంతమంది విదేశాలకు వెళ్ళడానికి వీసా వస్తుందని బాప్తిసం తీసుకుంటున్నారు. విదేశానికి వెళ్ళడానికి వీసా వస్తుందని బాప్తిసం తీసుకునేవారు మరికొంతమంది. అప్పులు తీరుతాయని తీసుకునేవారు మరికొంతమంది. ఏమండి? అప్పులు తీరుతాయని బాప్తిసాలు తీసుకునే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. కొత్త సంవత్సరం వచ్చిందని తీసుకునే వాళ్ళు మరికొంతమంది. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, పిల్లలు పుడతారని మరికొంతమంది, పెళ్ళవుతుందని ఇంకొంతమంది. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, అనారోగ్యం తగ్గిందని మరికొంతమంది. ఇలా మనం ఆలోచించగలిగితే లోక సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన వాటి కోసం బాప్తిసం పొందుతున్నారే తప్ప అసలు బాప్తిసం ఎందుకు పొందాలి అనేది తెలియకుండానే తీసేసుకుంటారు చాలామంది. ఆ బాప్తిసాలు చెల్లుతాయండి? చల్లో ప్రియమైన దేవుని వాళ్ళారా. బాప్తిసం అంటే ఏంటి? అది ఎందుకు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఏ సంఘంలో తీసుకోవాలి? తీసుకున్న తర్వాత ఎలా బ్రతకాలి? ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా తీసేసుకుంటే అది బాప్తిసం కాదు. ఎందుకంటే గేదె కాళ్ళు ములుగు వస్తుంది, మనం కూడా ములుగు వస్తాం. దానికి మనకి పెద్ద తేడా ఏమీ ఉండదు. కాబట్టి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నప్పుడు మరి బాప్తిసం తీసుకునేటప్పుడు మరి బాప్తిసం గురించి తెలుసుకోవద్దండి? తెలుసుకోవాలి కదా. తెలుసుకోవట్లేదు ఈరోజు చాలామంది. కాబట్టి బాప్తిసం గురించి ఈరోజు మనం పరిపూర్ణంగా నేర్చుకుందాం.
బాప్తిసం అనేది దేవుని యొక్క సంకల్పము. బాప్తిసం అనేది దేవుని యొక్క సంకల్పం. అదేంటో ఒకసారి మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 29-30 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 29-30. యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడునై ఒప్పుకొనిరు గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. తీసారందరూ చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఏమండి, బాప్తిసం అనేది దేవుని యొక్క సంకల్పం. అది ఏమండి, దేవుని సంకల్పం అనే సంగతి కూడా చాలా మందికి తెలియకుండానే బాప్తిసాలు తీసేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మొదటి శతాబ్దంలో బాప్తిసం ఇచ్చి యోహాను గారు మారు మనసు నిమిత్తమై బాప్తిసం ఇస్తున్నారు. అప్పుడు చాలా మంది వచ్చారట. మరలా చూడండి, ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని, ప్రజలందరూ సుంకరులు యోహాను గారి యొక్క బోధ విన్నారట. విని అతడు ఇచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. అతడు ఇచ్చిన బాప్తిసం పొందారట, కానీ దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నారట. కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక, పరిసయ్యులు బాప్తిసం పొందట్లేదంటండి. ఏమండి, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ధర్మశాస్త్రోపదేశకులు కూడా బాప్తిసం పొందట్లేదట. పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి అంటే మాకు అవసరం లేదు బాప్తిసం అన్నారట. ఏమండి, సుంకరులు ప్రజలందరూ మాత్రం వచ్చి బాప్తిసం పొందారు. పొంది మాకు కూడా దేవుడు బాప్తిసం తీసుకునే అద్భుతమైన అవకాశాన్ని ప్రసాదించాడని వాళ్ళందరూ దేవుడు న్యాయవంతులని ఒప్పుకున్నారట. కానీ ఈ పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు మాత్రం ఏం చేయట్లేదట, దేవుని సంకల్పాన్ని ఒప్పుకోవట్లేదు. వీళ్ళు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు అంటే బాప్తిసం తీసుకోలేదట. బాప్తిసం అనేది ఏమంటే ఇది ఒక ఆజ్ఞ, తెలుసా మీకు? బాప్తిసం అనేది యేసుక్రీస్తు వారి ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. చూస్తారు ఒకసారి, మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఎప్పుడు చెప్తున్నారు ఈ మాట? సిలువలో నుంచి తిరిగి లేచిన తర్వాత, సమాధిలోంచి తిరిగి లేచిన తర్వాత, సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన్ని తిరిగి లేపబడ్డారు. లేపబడిన తర్వాత చెబుతున్నటువంటి మాట ఏం చెప్తున్నారు చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. పరలోకం మీద భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది ఇప్పుడు యేసుక్రీస్తు వారికి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి అని చెప్పి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో వాటన్నిటినీ కూడా గైకొనవలనని వారికి బోధించండి అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించుతునో ఆ సంగతులను గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో
చెప్పెను. ప్రియమైన దేవుని వల్లరా, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో అన్నాడు చూడండి. అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వటం అనేది ఇది ఆజ్ఞ, ఆచారమా? ఇది ఆచారం కాదు, ఇది ఒక ఆజ్ఞ. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ఆజ్ఞను కూడా చాలామంది అతిక్రమిస్తున్నారు ఈరోజు. చాలామంది ఆజ్ఞ అతిక్రమం అంటే ఏమండి, బాప్తిసం తీసుకోకపోయినా పర్వాలేదు, పరలోకానికి వెళ్ళిపోతాము, మనం నీతి కార్యాలు చేస్తే, కొన్ని మంచి కార్యాలు చేస్తే, కొన్ని ధర్మ కార్యాలు చేస్తే మనల్ని దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళిపోతాడనే బోధ కూడా ఉంది ఈరోజు క్రైస్తవ్యంలో. ఏమండి బాప్తిసం తీసుకోకపోయినా మనం పర్వాలేదట. మరి ఏం చేయాలి? ధర్మ కార్యాలు, సత్కార్యాలు, ఏమంటే నీతి కార్యాలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాటిని బట్టి దేవుడు మనల్ని పరలోకానికి తీసుకువెళతాడు అనే ఒక అబద్ధ బోధ, ఒక దొంగ బోధ సమాజంలో కొనసాగుతుంది. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, నిజమండి అది? బాప్తిసం తీసుకోకుండా పరలోకానికి వెళ్ళగలవండి? బాప్తిసం తీసుకున్న వాడికే దిక్కు లేదు ఇక్కడ. ఏమండి బాప్తిసం తీసుకున్నవాడే పరలోకానికి వెళ్తాడు, వెళ్ళడో గ్యారంటీ లేదు. అలాంటిది బాప్తిసం తీసుకోకపోయినా పర్వాలేదు, మనం మంచి కార్యాలు, ధర్మ కార్యాలు చేస్తే వెళ్ళిపోతామని చాలామంది బోధిస్తున్నారు. తప్పుడు బోధ అది. ఆ బోధ విని ఎవరికి అలాగా చేయకిన ప్రియులారా. ఏమండి ఇది బాప్తిసం అనేది ఆజ్ఞ అని చూసాం. ఇప్పుడు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అనేది చూద్దాం. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. తీసారమ్మా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38. అందరూ చూడాలి, అందరూ వినాలి. పేతురు గారు తెలియజేస్తున్నారు, మీరు మారు మనసు పొంది, మారు మనసు పొందాలి బాప్తిసానికి ముందు. ఏమండి మారు మనసు పొందడం అంటే, ఇంతవరకు నేను నా ఇష్టానుసారంగా బ్రతికాను, నా ఇష్టానుసారంగా తిరిగాను, ఇక మీదట నా ఇష్టానుసారంగా నేను బ్రతకను, నా ఇష్టానుసారంగా నేను తిరగను, నేను నన్ను పుట్టించిన దేవునికి ఇష్టంగా నేను జీవిస్తాను అని మారు మనసు పొందాలి. ఏమండి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, దేని నిమిత్తం తీసుకోవాలి బాప్తిసం? పాపాలు క్షమించబడటం కోసం తీసుకోవాలి బాప్తిసం. ఉద్యోగం వచ్చిందని కాదు, పిల్లలు పుడతారని కాదు, వీసాలు వస్తాయని కాదు, రోగాలు తగ్గుతాయని కాదు, అప్పులు తీరుతాయని కాదు. ఏమండి దేని నిమిత్తం అట? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి మనకి. ఏంటంటే, ఒకటి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకోవడం కోసం బాప్తిసం పొందాలి. ఏమండి బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? పాపాలు క్షమించబడటం కోసం తీసుకోవాలి, అలాగే పరిశుద్ధాత్మని వరాన్ని మనం పొందుకోవడం కోసం తీసుకోవాలి. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ధర్మ కార్యాలు, నీతి కార్యాలు, సత్కార్యాలు చేస్తే మరి పాపం అనేది క్షమించబడుతుంది ఆ టైంలో? మనకి పరిశుద్ధాత్మని వరం వస్తుందా మనకి? ఆ టైంలో రాదు. ఇది ఎప్పుడు జరుగుతుంది? బాప్తిసంలో మాత్రమే జరుగుతుంది. ఏమండి బాప్తిసం తీసుకున్నప్పుడు మాత్రమే మన పాపాలు క్షమించబడతాయి. అదేవిధంగా పరిశుద్ధాత్మని వరం మనకి వస్తుంది. అలాగే ఇంకా మనం బాప్తిసం ఎందు నిమిత్తం తీసుకోవాలో మరొక మాట మనం చూడగలిగితే, మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయం, మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. మార్కు గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. తీసారా? 16 మార్కు సువార్త. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందాలట, అప్పుడు ఏమవుతామట? రక్షించబడతామట. ఏమండి దేని నుంచి రక్షించబడతాం? నిత్య నరకానికి మన ఆత్మ వెళ్ళిపోకుండా నిత్య జీవానికి వెళ్ళే విధంగా మన ఆత్మ రక్షించబడుతుంది. అర్థమవుతుందండి? జాగ్రత్తగా వినాలి. మన ఆత్మ రక్షించబడాలి అంటే మనం నమ్మాలి, తర్వాత బాప్తిసం పొందాలి.
అప్పుడు మనం రక్షించబడతాం అని చెప్తుంది వాక్యం. దేన్ని నమ్మాలి? ఏమండి? నమ్మి అన్నాడు కదా. ఏమి నమ్మాలి? పై వచనం చూడండి, 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి. ఆ సువార్త ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే మరి బాప్తీసం పొందుతారో వారు రక్షించబడతారు. ఎవరైతే నమ్మరో, ఎవరైతే బాప్తీసం పొందరో వారు శిక్షించబడతారు అని చెప్తున్నాడు. ఏమండి? అంటే సువార్తను నమ్మాలి. సువార్త అంటే యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుత్థానమే సువార్త. యేసుక్రీస్తు వారు మన పాపముల కోసం చనిపోయారని, సిలువలో చనిపోయారని, సమాధి చేయబడ్డారని, తిరిగి 3వ దినాన్న లేపబడ్డారు అనేదే సువార్త. ఈ సువార్త విని ఎవరైతే ప్రపంచంలో నమ్ముతారో, ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు. ఎవరైతే ఈ సువార్తను నమ్మరో, ఎవరైతే బాప్తిసం పొందరో వారు శిక్షించబడతారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఇప్పుడు బాప్తిసం ఎందుకు పొందాలి అంటే మన ఆత్మను రక్షించుకోవడం కోసం బాప్తిసం పొందాలి. ఎందుకు పొందాలి? మన ఆత్మ ఉంది కదా శరీరంలో. ఏమండి? ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టే రోజు అంటూ ఒకటి వస్తుంది మన జీవితంలో. అది ఎప్పుడు అనేది, ఎక్కడనేది, ఎలా అనేది ఎవరికి తెలీదు. ఖచ్చితంగా మనం ఈ దేహాన్ని విడిచిపెట్టి ఈ ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలంటే, నిత్య నరకానికి వెళ్లకుండా ఉండాలంటే భూమి మీద ఉండగానే మనం సువార్తను నమ్మాలి. యేసుక్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడని, తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని దారబోసాడని, ఆయనే పాప విమోచకుడని, ఆయనే లోక రక్షకుడని, ఆయనే స్వర్గానికి మార్గమని తెలుసుకుని ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మన ఆత్మను రక్షించుకోవడం కోసం బాప్తిసం తీసుకోవాలి. అంతేనా? ఇంకా దేనికోసమైనా బ్రాకెట్లు ఏమైనా ఉందా? ఉద్యోగాల కోసమని, పిల్లల కోసమని, అప్పుల కోసమని ఏమైనా బ్రాకెట్లు ఏమైనా ఉందండి? లేదు కదా. కాబట్టి మన ఆత్మను రక్షించుకోవాలి అంటే మనం ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మనివాడు, బాప్తిసం పొందనివాడు ఏమవుతాడు? శిక్షింపబడతాడు, శిక్షలోకి వెళ్ళిపోతాడు అని చెప్తుంది వాక్యం. అలాగే ఇంకా మనం బాప్తిసం ఎందుకు పొందాలో మరొక మాట మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. గనుక నీవు తడవు చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పెను. అమ్మ తీసారా? అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. అందరూ జాగ్రత్తగా వినాలి, చూడాలి. మళ్ళా చదవండి. గనుక నీవు తడవు చేయటం ఎందుకు అంటే లేటు చేయుటగా ఎందుకు? లేటు చేయటం ఎందుకు? చాలామంది లేట్ చేస్తూ ఉంటారండి బాప్తిసం విషయంలో. చేస్తారండి? ఏమండి? వచ్చే సంవత్సరం తీసుకుంటానంటూ ఉంటారు. ఏమండి? క్రిస్మస్కి తీసుకుంటానంటారు కొంతమంది, కొత్త సంవత్సరంలో తీసుకుంటా అంటారు కొంతమంది, ఈస్టర్కి తీసుకుంటాను, గుడ్ ఫ్రైడేకి తీసుకుంటా అంటారు కొంతమంది. ఇలా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉంటారు. ఈలోపు ప్రాణం పోతే, ఈలోపు ఏదైనా ప్రమాదం జరిగి చచ్చిపోయామనుకోండి ఏమైపోతాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక బాప్తిసం విషయంలో మనం ఎప్పుడు కూడా వాయిదాలు వేయకూడదు, లేట్ చేయకూడదు. వాక్యం విన్న వెంటనే మనం మారు మనసు పొందాలి, బాప్తిసం తీసేసుకోవాలి. కొన్ని సంఘాల్లో ఏం చేస్తున్నారో తెలుసండి? 3 నెలలు అబ్జర్వేషన్లో పెడతారట. 3 నెలలు కనిపెడతారంట వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందో, వీళ్ళ మారారు అని అప్పుడు వీళ్ళకి అనిపించినప్పుడు అప్పుడు బాప్తిసం ఇస్తారట. ఏమండి? వాడు మారాడో లేదో మనకి ఎలా తెలుస్తుంది? ఏమంటే పైకి బాగానే ఉంటాడు, హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి ఊహలు ఉన్నాయో, ఎలాంటి కోరికలు ఉన్నాయో, ఎలాంటి వాటిని తలంచుకుంటున్నాడో మనకి ఏం తెలుస్తుంది? తెలుస్తుందండి? అవతల వ్యక్తి మారాడో లేదో అబ్జర్వేషన్లో పెట్టి 3 నెలల తర్వాత కనిపెట్టి అప్పుడు బాప్తిసం ఇస్తారట. ఈ లోపే గుండె ఆగిపోతే, ఏమండి? ఈ లోపే ఏదైనా జరిగితే ఏమైపోతుంది? ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది కదా. కనుక తడవు చేయడం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. అంటే బాప్తిసం ఎందుకు పొందాలి? ఇప్పుడు పాపాలు కడిగేసుకోవడానికి పొందాలి. ఏమండి? దేనికోసం పొందాలి? పాపాలు కడిగేసుకోవడానికి పొందాలి.
నువ్వు ఇంక ఎక్కడికి వెళ్ళినా నువ్వేం చేసినా నీ పాపాలు కడగబడవు, క్షమించబడవు. మరి ఎక్కడ క్షమించబడతాయి, ఎక్కడ కడగబడతాయి? కేవలం బాప్తిస్మంలో మాత్రమే క్షమించబడతాయి, బాప్తిస్మంలో మాత్రమే కడగబడతాయి మన పాపాలు. అది కళ్ళకు కనబడదు. అది ఏమండి, పరిశుద్ధాత్మ అనే వరం కూడా మనలోకి వచ్చినట్టుగా మనకి ఎవరికి కనబడుతుంది? కనబడుతుందండి? కనబడదు. కళ్ళకు కనబడకుండానే మన పాపాలు క్షమించబడతాయి, కడగబడతాయి. పరిశుద్ధాత్మ అనే వరం కూడా మనలోనికి వస్తుంది ప్రియమైన దేవుని వల్ల. కనుక మరి ఇప్పుడు బాప్తిసం ఎందుకు పొందాలి? మన పాపములు కడిగి వేసుకోవడానికి బాప్తిసం తీసుకోవాలి. అలాగే ఇంకా మనం బాప్తిసం ఎందుకు పొందాలో మరొక మాట మనం చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. 3:3 యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ సందర్భం మీకు తెలుసు కదా, నికోదేము అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన సందర్భం ఇది. యేసుక్రీస్తు వారు నికోదేము గారితో చెబుతున్నటువంటి మాట. అందుకు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అంటే ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం ఏంటి? అదే బాప్తిసం. ఏమండి, ఇప్పుడు తల్లి గర్భం ద్వారా మనం ఆల్రెడీ జన్మించేసాం, అది అయిపోయింది. ఇప్పుడు మరొక జన్మ ఉందా మనకి? ఏంటా జన్మ? ఏమండి, మనకి 2 జన్మలు ఉన్నాయి. ఒకటి తల్లి గర్భం నుంచి జన్మించినటువంటి జన్మ, 2 బాప్తిసం ద్వారా జన్మించే జన్మ. 7 జన్మలు మనకు లేవు, ఉన్నాయండి? ఉన్నది ఒకటే జన్మ, అవునా? అయితే ఈ జన్మలోనే మరొక జన్మ కూడా ఉంది. అదేంటంటే బాప్తిసం ద్వారా జన్మించటం. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యములో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా నికోదేము ఏమండి అర్థం కాలేదు నికోదేము గారికి. నికోదేము గారు అంటున్నారు, 2వసారి మళ్ళీ ఎలా జన్మిస్తాం మనం? మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా జన్మించాలా అని అడుగుతున్నాడు నికోదేము గారు. ఏమండి, అంటే నికోదేము గారు ఒక సామాన్యమైన సాదా సీదా వ్యక్తి ఏమీ కాదు ఈయన. ఏమండి, ఈయన ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఈయన. ఏమండి, ఈయన యూదులకి బోధకుడు. ఈయన బోధకుడి స్థానంలో ఉండి కూడా ఇతనికి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట అర్థం కాలేదు. మళ్ళీ 2వసారి ఎలా జన్మిస్తాం? తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ జన్మించాలా అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలా జన్మించాలట? ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితేనే తప్ప అతడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అంటే బాప్తిసం ద్వారా మనం కొత్తగా జన్మించాలి. అలాగే దేవుని రాజ్యములో అంటే దేవుని సంఘంలో ప్రవేశించాలి. బాప్తిసం ద్వారా మనం ఏమవుతున్నాం? కొత్తగా జన్మిస్తున్నాం. అలాగే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘంలో సభ్యుడిగా చేర్చబడుతున్నాం. ఈ 2 జరుగుతాయి బాప్తిసంలో. చాలామందికి ఈ సంగతులు ఏం తెలియదండి. ఏదో పండగ వచ్చింది కదా అని వెళ్ళిపోయి అయ్యగారు బాప్తిసం ఏంటంటే ఆయన తీసుకెళ్ళి ప్రార్థన చేసి ముంచేస్తాడు, వదిలేస్తాడు, అంతే, బాప్తిసం అయిపోయింది అంటాడు. ఈ సంగతులన్నీ తెలియాలి. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, బాప్తిసం ద్వారా మనం కొత్తగా జన్మిస్తున్నాం. అవునా, కొత్తగా జన్మిస్తున్నాం. అలాగే దేవుని రాజ్యంలో అంటే సంఘంలో సభ్యులుగా సభ్యత్వాన్ని పొందుకుంటున్నాం. ఏ సంఘం? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘం. చాలా సంఘాలు ఉన్నాయి ప్రపంచంలో, అవన్నీ కూడా సంఘాలు కాదు దేవుని దృష్టిలో. ఆ సంఘాలకు శిరస్సు క్రీస్తు కాదు. క్రీస్తు ఏ సంఘం అయితే కడతానన్నాడో, క్రీస్తు ఏ సంఘం కోసం అయితే ప్రాణం పెట్టాడో ఆ సంఘంలోనే మనం బాప్తిసం పొందాలి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా చేరతాం బాప్తిసంలో. ఏమండి, బాప్తిసంలో కొత్తగా జన్మిస్తాం. అందుకే పేతురు గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. అదేంటో చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
అంటే జన్మని సందర్భం వచ్చింది కాబట్టి నేను అక్కడికి తీసుకెళ్తాను మిమ్మల్ని. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం 4వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3, 4 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. యేసుక్రీస్తు వారికి తండ్రి ఉన్నాడా? ఉన్నాడు. ఏమండి, యేసుక్రీస్తే తండ్రి, తండ్రి కుమారుడు అనుకుంటున్నారు చాలామంది. ముగ్గురు ఒకటే అనుకుంటున్నారు. కాదు కాదు, తండ్రి వేరేగా ఉన్నాడు, కుమారుడు వేరేగా ఉన్నారు, పరిశుద్ధాత్ముడు వేరేగా ఉన్నారు. అందుకే మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. విశేష కనికరము చొప్పున. మనం ఏదో గొప్పలమని కాదు, మనం ఏదో భక్తిపరులమని, నీతివంతులమని, యథార్థవంతులమని కాదు. తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసాను. ఎలా జన్మింపజేశాడు? బాప్తిసం ద్వారా మరలా జన్మించాం. దేవుని రాజ్యంలో సభ్యులుగా చేర్చబడ్డాం. ఎందుకో పైన చెప్పాడు చూడండి. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లోనే 3వ వచనం మరలా చదవండి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఏంటి స్వాస్థ్యము? అదే పరలోకము. ఏమండి, పరలోకం మనకి కలిగే విధంగా యేసుక్రీస్తు వారు ఏం చేశారట? మరణించి తిరిగి లేచారట. ఆ స్వాస్థ్యం ఎలాంటిదట? ఏమండి, అక్షయమైనదట, నిర్మలమైనది, వాడబారనది అన్నాడు. అక్షయమైనది అంటే నాశనం లేనిది, వాడబారనది, నిర్మలమైనదినైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వడం కోసం మరలా మనల్ని జన్మింపజేశాడట బాప్తీసంలో. అందుకు బాప్తీసం పొందాలి. మనం పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవడం కోసం మరలా మనం బాప్తీసం ద్వారా జన్మించాలి. దేవుని రాజ్యంలో అంటే క్రీస్తు సంఘంలో సభ్యులుగా చేర్చబడడం కోసం బాప్తీసం పొందాలి. అలాగే ఇంకా ఎందుకు మనం బాప్తీసం పొందాలో మరొక మాట మనం చూడగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము 28వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లారా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27, 28. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అంటే బాప్తీసం పొందడం ద్వారా మనం ఏమవుతున్నాం? క్రీస్తుని ధరించుకుంటున్నాం. మనం క్రీస్తుని ధరించుకుంటున్నాం. అంటే క్రీస్తు స్వారూప్యం అనేది మనలో ఏర్పడాలి. ఆ రోజు నుంచి క్రీస్తు ఎలాగైతే బ్రతికాడో అలా మనం కూడా ఈ లోకంలో బ్రతకాలి. అది క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే బాప్తీసం పొందిన మనం అందరము క్రీస్తును ధరించుకుంటున్నాం అనే సంగతిని గమనించుకోవాలి. క్రీస్తును ధరించుకోవడం కోసం బాప్తీసం పొందుతున్నాం మనం. అర్థమవుతుందండి? ఆ రోజు నుంచి క్రీస్తు గుణగణాలు మనలో కనబడాలి, క్రీస్తు స్వభావం మనలో కనబడాలి, క్రీస్తు స్వరూపం మనలో కనబడాలి, క్రీస్తు అడుగుజాడల్లో మనం నడవాలి, క్రీస్తును పోలి జీవించాలి, క్రీస్తు రాకడ కోసం మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏమండి, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మనందరం ఏకంగా ఉన్నమాట. ఇందులో స్త్రీ అని పురుషుడని భేదం లేదు, దాసుడని స్వతంత్రుడని భేదం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళ కనుక మనందరము క్రీస్తుని ధరించుకోవడం కోసం, క్రీస్తు సంబంధులుగా మారటం కోసం మనం బాప్తిసం పొందుతున్నాం. అందుకే కింద వచ్చినప్పుడు ఏం చెప్పాడు చూడండి, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి
వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. ఏమండి? ఆ పక్షమందు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి మనం క్రీస్తు సంబంధులుగా మారతాం బాప్తిసం తీసుకోవడం ద్వారా. అప్పటి వరకు బాప్తిసం తీసుకోకముందు మనం ఎవరి సంబంధులు? లోక సంబంధులు మనందరము కూడా, సాతాను సంబంధులు మనందరము కూడా. అవునా? ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో క్రీస్తుని ధరించుకుంటాం, క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా చేరతాం, పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటాం, పాపక్షమాపణ అనేది పొందుకుంటాం, పాపాలు కడిగివేయబడతాయి. అలాగే క్రీస్తు సంబంధులుగా మారిపోతాం. అలాగే అబ్రహాము యొక్క సంతానమై ఉండి ఏమవుతామట? వాగ్దానం బట్టి వారసులుగా మారుతామట. దేనికి వారసులు? పరలోక రాజ్యానికి వారసులుగా మారతామట. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, చూసారు బాప్తిసంలో ఎన్ని సంగతులు ఉన్నాయో? ఇంకా చాలా ఉన్నాయి, మీకు కొన్నే చెప్తున్నాను. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, కనుక బాప్తిసం అనేది ఎందుకు తీసుకోవాలి? పాప క్షమాపణ కోసం తీసుకోవాలి. ఎందుకంటే ఇది దేవుని యొక్క సంకల్పము, ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన ఆజ్ఞ. ఏమండి? పాప క్షమాపణ కోసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకోవడం కోసం తీసుకోవాలి. అలాగే ఇంకా ఎందుకు తీసుకోవాలి? పాపాలు కడిగేసుకోవడం కోసం బాప్తిసం తీసుకోవాలి. అలాగే ఇంకెందుకు తీసుకోవాలి? కొత్తగా జన్మించడం కోసం తీసుకోవాలి, దేవుని రాజ్యంలో అనగా క్రీస్తు సంఘంలో సభ్యులుగా చేరడం కోసం తీసుకోవాలి. అలాగే పరలోక రాజ్యాన్ని పొందుకోవడం కోసం బాప్తిసం తీసుకోవాలి. అలాగే ఇంకా క్రీస్తును ధరించుకోవడం కోసం బాప్తిసం తీసుకోవాలి, క్రీస్తు సంబంధులుగా మారడం కోసం తీసుకోవాలి. అలాగే పరలోక రాజ్యానికి వారసులు కావడానికి బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి? మరి ఎలా ఉండాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి పిల్లలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. బాప్తిసం ద్వారా మీరు పొందుకున్నటువంటి రక్షణ ఉంది చూసారా? ఈ రక్షణను ఎలా కొనసాగించాలట? భయపడుతూ బ్రతకలట రోజు, వణుకుతూ బ్రతకలట రోజు. ఎప్పటి వరకు? మన తుదిశ్వాస విడిచిపెట్టే వరకు. ఏమండి? క్రీస్తు రాకడ వరకు. ఒకవేళ మనం సజీవులుగా ఉండగా క్రీస్తు వచ్చాడనుకోండి, అప్పటి వరకు మనం భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కొనసాగించాలి. అలాగే ఒకవేళ మన తుదిశ్వాస విడిచిపెట్టే వరకు, క్రీస్తు రాకడ ఒకవేళ ఆలస్యమైతే మన తుదిశ్వాస విడిచిపెట్టే వరకు కూడా భయముతో వణుకుతో మనం పొందుకున్నటువంటి రక్షణను కడ వరకు కొనసాగించుకోవాలి. మనం పొందుకున్న పరిశుద్ధతను కూడా కడ వరకు కాపాడుకోవాలి. ఈలోపు సాతాను కూడా మనల్ని ఎన్నో గలిబిలి చేస్తాడు, ఎన్నో ఇబ్బందులు గురి చేస్తాడు, ఎన్నో సమస్యలకు గురి చేసి మనల్ని దేవునికి దూరం చేయాలని చూస్తాడు, పాపంలో పడేయాలని చూస్తాడు, పాతాళ లోకంలో ఆరని అగ్నిగుండాన్ని నడిపించాలని చూస్తాడు. చాలా జాగ్రత్తగా మనం ప్రతి విషయంలోనూ ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా మనం జీవించినట్లయితే పరలోకం అనే మహాలోకానికి చేరుకుంటాం. కాబట్టి ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు విన్నాం తండ్రి. విన్న మాటలు విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా గ్రహించుకుని తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు బాప్తిసం తీసుకుంటున్నటువంటి మీ కుమార్తె, మా సహోదరి మరి రజనీ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆమె మనోనేత్రాలు వెలిగించండి, మారు మనసును దయచేయండి, లేఖనాలు అర్థం చేసుకునే మనసు, గ్రహించే హృదయాన్ని ఆమెకు దయచేయండి. మీ చిత్తానుసారంగా బిడ్డ జీవించడానికి కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.